హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము శివాజీ నగర్ వెళ్తున్నాము. మా సిస్టర్ అయితే బెంగళూరులో ఉందని చెప్పాను కదా, సో తనైతే స్ట్రీట్ షాపింగ్ చూపించమంది. యాక్చువల్లీ బెంగళూరులో చాలా స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు జయనగర్ తీసుకువెళ్ళాము, అందుకని ఇప్పుడు అయితే శివాజీ నగర్ తీసుకువెళ్తున్నా. ఇది వచ్చేసి మార్తాలీలో మేము ఉండి ఏరియాలోనే కేఎల్ఎం దగ్గర అయితే డైరెక్ట్ బస్సులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది, సో ఆయన రావడానికి కుదరలేదు, నేనే తీసుకువెళ్తున్నాను మ్యాప్స్లో పెట్టుకొని. మా సిస్టర్ అంటుంది ఇది ఇంత పెద్ద సిటీ కదా, పెద్ద బిల్డింగ్స్ ఏం కనిపించట్లేదు ఏంటి అంటుంది. యాక్చువల్లీ మేము వెళ్ళి వేలో ఎలా ఉంటుందంటే ఆర్మీకి డిఫెన్స్కి సంబంధించిన ఆఫీసెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఇదే వేలో ఉంటుంది. అందుకని ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ అన్నవి ఉండవండి మేము వెళ్ళి వేలోను. ఈ శివాజీ నగర్ అయితే మేము ఉన్న ఏరియా నుంచి 13 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే బస్సులో వెళ్తే 35 మినిట్స్ అలా పడుతుంది, ట్రాఫిక్ని బేస్ చేసి ఉంటుంది. ఇంక మేమైతే కొంచెం ముందే దిగిపోయామండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో స్టాప్ ఉంది, అక్కడ సిగ్నల్ ఉంటుంది. సో ట్రాఫిక్ అయిందని చెప్పి మేము ముందే దిగిపోయాము. ఇక్కడ నుంచి 10 మినిట్స్ దూరం అనమాట, ఇంకా నడిచి వెళ్ళిపోతున్నాము. ఇదే అనమాట ఫైనల్ శివాజీ నగర్ వచ్చేసాము. ఇంకా మా సిస్టర్ అయితే స్నాపులు పెట్టడం స్టార్ట్ చేసింది. స్ట్రీట్ చూసారా, మొత్తం లైటింగ్స్ అవి పెట్టి డెకరేషన్ చేశారు. యాక్చువల్లీ ఈ డెకరేషన్ అంతా దివాళీ డెకరేషన్ అనమాట, దివాళీకి సంబంధించింది. దివాళీ టైంలో ఈ స్ట్రీట్ లో అయితే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ స్ట్రీట్ కి నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది లైటింగ్ తోటి. మెయిన్లీ శివాజీ నగర్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. A to Z అన్ని ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయి. డైలీ వేర్ నుంచి బ్రైడల్ వేర్ వరకు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. బ్రైడల్ వేర్ లో లెహెంగాస్ కానీ సారీస్ కానీ సూపర్ ఉంటాయి అసలు. అందుకే నేనైతే శివాజీ నగర్ ని ప్రిఫర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడైతే నైట్ వేర్ చూస్తుంది. నైట్ వేర్ అయితే స్టార్టింగ్ 200 నుంచే ఉంటుంది, క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుంది. మేమైతే డైలీ వేర్ డ్రెస్సెస్ షాపింగ్ అయితే వచ్చాము. మెయిన్లీ శివాజీ నగర్ లో ఏంటంటే 2 స్ట్రీట్స్ ఉంటాయి క్లాతింగ్ కి సంబంధించినవి. ఒకటి ఫుల్ బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి, ఇంకో స్ట్రీట్ లో ఏంటంటే మనకి డైలీ వేర్ కి సంబంధించినవి రీజనబుల్ ప్రైసెస్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ స్ట్రీట్లో ఏంటంటే మనం డైలీ రెగ్యులర్గా పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ మొత్తం A to Z అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి ఈ స్ట్రీట్లోను. ఇంకా క్లిప్స్ అయితే స్టార్టింగ్ 5 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న లేటెస్ట్ కలెక్షన్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈ స్ట్రీట్ అయితే నైట్ చాలా బాగుంటుంది, అంటే ఫుల్ కలెక్షన్ పెడతారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మేము వెళ్ళింది 11కి అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం కలెక్షన్ తక్కువే ఉంది. అంటే ఈవినింగ్ 4కి అలా వస్తే ఫుల్ కలెక్షన్ ఉంటుంది, ఇప్పుడు ఉన్నదానికి డబల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కుర్తాస్ అయితే స్టార్టింగ్ 250 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనకి కాటన్ కుర్తీస్ కూడా ఉంటాయి, షార్ట్ టాప్స్ ఉంటాయి. ఇప్పుడు మా సిస్టర్ చూపిస్తున్న ఈ టాప్ వచ్చేసి 300 చెప్పారు, బార్గెన్ చేస్తే 250కి అలా ఇచ్చేస్తారు. అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి. మెయిన్లీ నాకు ఆ వైట్ది అయితే బాగా నచ్చింది. ఇది ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది కూడా 250కి ఆ రేంజ్ లో ఇచ్చేసారు. ఇవైతే ఇక్కడ కలెక్షన్ అయితే ఓన్లీ టాప్స్ మట్టుకే ఉన్నాయి. అంటే 2 పీస్ సెట్స్ 3 పీస్ సెట్స్ అన్నది కొంచెం ఎదరు ఉన్నాయి అనమాట. ఇది స్టార్టింగ్ షాపే కాబట్టి జస్ట్ ఇక్కడ 2 ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ పింక్ కలర్ టాప్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది మాకు. బట్ ఎక్కువ కలర్స్ ఉన్నాయని చెప్పి అది ఒకటి తీసుకోలేదు. ఇక్కడైతే 2 డ్రెస్సెస్ తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి 3 పీస్ సెట్స్ అనమాట. 3 పీస్ సెట్స్ స్టార్టింగ్ 750 నుంచి స్టార్ట్ అవుతుంది విత్ దుప్పటా తోటి. నాకైతే ఈ శివాజీ నగర్ లో మెయిన్లీ ఈ వెస్ట్రన్ డ్రెస్సెస్ అయితే చాలా నచ్చుతాయి. ఫుల్ కలెక్షన్ ఉంటుంది వెస్ట్రన్ లో అయితే. జీన్స్ లో వచ్చేసి స్టార్టింగ్ 500 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే స్కర్ట్స్ కూడా ఇప్పుడు వచ్చి మోడల్స్ అన్ని ఉంటాయి. ఈ స్కర్ట్స్ చూడండి 250 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దాని మీద టాప్స్ అయితే 150 100 నుంచే ఉంటాయి. నాకైతే వెస్ట్రన్ కలెక్షన్ బాగా బెస్ట్ అనిపించింది. ఇప్పుడైతే చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇంక ఈ షాప్ లో చూడండి మనకి 3 పీస్ సెట్స్ వచ్చేసి 300 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ షాప్ లో అయితే. ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంది, బట్ మేమైతే వెళ్ళలేదు 3 పీస్ సెట్స్ కి, ఓన్లీ 2 టాప్స్ తీసుకున్నాం అంతే. ఎక్కువ వెస్ట్రన్ కే వెళ్ళిపోయాము. వచ్చేసి వెస్ట్రన్ టాప్స్ ఇవైతే 100 150 నుంచే ఉన్నాయి. షాప్ లో 3 పీస్ సెట్స్ ఇవన్నీ, ఇవైతే 500 చెప్పారు. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. అండ్ మోడల్స్ కూడా ఇప్పుడు వచ్చి మోడల్సే ఉన్నాయి ఎక్కువ. అంటే సీజన్ కి తగ్గట్టు మోడల్స్ కూడా మారుస్తూ ఉంటారు. ఇప్పుడైతే ప్రెసెంట్ వింటర్ కాబట్టి వింటర్ కి సంబంధించిన కలెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే 300 నుంచే స్టార్ట్ అవుతుంది కదా, బెస్టే అనిపించింది. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా కిడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రాక్స్ అయినా వెస్ట్రన్ డ్రెస్సెస్ అయినా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే కిడ్స్వి. దీని పక్క స్ట్రీట్ వచ్చేసి ఫుట్వేర్ కి సంబంధించిన స్ట్రీట్, చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. అంటే కిడ్స్ నుంచే ఉంటుంది, చిన్న చిన్న పిల్లల నుంచే స్టార్ట్ అవుతాయి. 100 నుంచే స్టార్ట్ అవుతాయి కలెక్షన్ అయితే. లేడీస్ వి కూడా 100 నుంచే స్టార్ట్ అవుతున్నాయండి, అంటే ఉమెన్స్ వి. హై హీల్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, పాయింట్ హీల్స్, షూస్ చాలా బాగున్నాయి కలెక్షన్.
స్ట్రీట్ చూసి మా సిస్టర్ రియాక్షన్ అయితే అలా ఉంది. అంటే ఫుల్ వెడ్డింగ్ కి సంబంధించిన కలెక్షన్ అంతా ఉంది ఇక్కడ, ఫుల్ లైటింగ్ తో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ స్ట్రీట్ కి అయితే వెళ్ళిపోతున్నాం వెస్ట్రన్ డ్రెస్సెస్ ఏమైనా చూద్దామని. కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. మెయిన్లీ ఈ డ్రెస్సెస్ అయితే హైలైట్ ఉన్నాయి అసలు. ఓపిక్గా తిరిగితే శివాజీ నగర్ లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, బట్ ఓపిక్గా తిరగాలి. మేమైతే ఆఫ్టర్నూనే వచ్చేసాం కాబట్టి ఈవినింగ్ వరకు 4 వరకు అయితే తిరిగేసి వెళ్ళాము. ఇవైతే బ్యూటీకి సంబంధించినవి, ఫౌండేషన్స్ కానీ లిప్స్టిక్స్, హై షాడోస్ అన్ని చాలా కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. మా సిస్టర్ అయితే చాలా ఓపిక్గా తిరుగుతుంది. అంటే నేను ఆల్రెడీ 2 times 3 times రావడం వల్ల నాకు అంత ఇంట్రెస్ట్గా తిరగలేకపోతున్నాను. మా సిస్టర్ అయితే ఫస్ట్ టైం కదా, ఫుల్ ఇంట్రెస్ట్గా తిరుగుతుంది. ఇక్కడ అయితే లెహెంగాస్ చాలా బాగున్నాయి. పింక్ లెహెంగా అయితే అడిగాము, అదైతే 6000 చెప్పారు. నీ ఎంగేజ్మెంట్ ఏంటమ్మా? ఇది కొన్నవాడిని పెళ్లి చేసేస్తుంది. ఇంకా ఈ లెహంగా అయితే చాలా బాగుంది. ఇంకా ఈ చున్నీలు అయితే 50 రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంది. ఇక్కడైతే రెడీమేడ్ మగ్గం బ్లౌజెస్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి. ఈ స్ట్రీట్ లో అయితే దుప్పటాస్ అయితే చాలా కలెక్షన్ ఉంది. నేను ఇంకా అది వీడియో తీయడం మర్చిపోయాను, బట్ దుప్పటాస్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంక ఇవన్నీ వచ్చేసి కుర్తా సెట్సే. మేమైతే ఓన్లీ క్లాతింగ్ కే వచ్చాం కాబట్టి ఈ టూ స్ట్రీట్సే తిరిగాము. బట్ వేరే స్ట్రీట్ లో అయితే హోమ్కి సంబంధించిన డిన్నర్ సెట్స్ కానీ పింగాణీ సెట్స్ అవన్నీ కలెక్షన్ చాలా బాగుంటాయి. ఈసారి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ అది వీడియో తీసి చూపిస్తాను. మా సిస్టర్ బెంగళూరు వచ్చి 2 days ఉంది. తర్వాత మేము అరుణాచలం ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం వల్ల 2 days ఉండి వెళ్ళిపోయింది. సో ఎక్కువ తిరగడానికి కూడా మాకు టైం లేదు. ఉన్న ఒక్క రోజులోనే ఇలా తీసుకొచ్చాను, ఈ ఒక్క స్ట్రీట్కే తీసుకొచ్చాను. టైం కూడా లేదు, వెళ్ళిపోవాలి ఇంటికి, బ్యాగ్ అవన్నీ సర్దుకోవాలి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ అది వీడియో తీసి అయితే నేను చూపిస్తాను. ఇంకెక్కడైతే బ్యూటీ షాప్కి అయితే వచ్చాము మేము. అంటే ఇక్కడ లిప్ పెన్సిల్స్ చాలా బాగున్నాయి, షేడ్స్ కలర్స్ అయితే 50 రూపీసే పడ్డాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్ అవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. అంటే తక్కువ రేటే చెప్పారు, మరి బ్రాండెడ్ సంబంధించినయో కాదో మనకు తెలియదు కదా, సో అందుకని ఏం తీసుకోలేదు. అవన్నీ ఆన్లైన్లోనే పెట్టుకోవడం బెస్ట్ అనిపించింది. మళ్ళీ ఇక్కడైతే లిప్ పెన్సిల్స్ ఒకటి తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా స్లిప్పర్స్ చూడడానికి అయితే వెళ్ళాము. అంటే డైలీ వేర్ స్లిప్పర్స్ ఉన్నాయి ఇక్కడ, బాగానే అనిపించినాయి. అంటే రీజనబుల్గానే ఉన్నాయి. మరి 100-150 కన్నా ఇలా 350 ఈ రేంజ్ అయితే బెస్టే అనిపించింది. అంటే అక్కడ 350 అలా పెడతారు, కానీ మనం 250-200 అలా అడగొచ్చు. ఒక్కొక్కరు ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఇవ్వట్లేదు బార్గెన్కి. ఇంక ఇక్కడైతే ఒక పేర్ స్లిప్పర్స్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, ఈ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. బట్ మేము ఏమీ తీసుకోలేదు. ఇంక ఈ నైట్ ప్యాంట్లు అయితే 150-100 నుంచి కూడా ఉంటాయి, బట్ 350 అయితే క్వాలిటీగా అనిపించినాయి మాకైతే. ఇంకా నైట్ ప్యాంట్స్ కూడా మేము తీసుకున్నాము, ఒక 6 అలా తీసుకున్నాము. ఇక్కడ సారీస్ కూడా చాలా బాగుంటాయి. అంటే ట్రెండీ సారీస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ సారీ చూడండి 750 రూపీస్ ఉంది. ఆ పక్కదైతే 1200 అలా ఉంది. చాలా బాగుంది సారీ అయితే, నాకు బాగా నచ్చింది. కలెక్షన్ బాగుంది అనిపించింది. ఈ సారీ వచ్చినప్పుడు ట్రై చేయాలి. మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ కోసం చూస్తున్నాము. మేము వెళ్ళిన స్ట్రీట్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్ తక్కువే ఉన్నాయి, పక్క స్ట్రీట్లో ఎక్కువ ఉంటాయంట. మేము అంత లాంగ్ వెళ్ళలేదు. ఇక్కడే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి ఇక్కడ చూస్తున్నాము. క్వాలిటీ వైజ్గా కూడా బాగానే అనిపించినాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. చాలా కలెక్షన్ ఉంది, ఒక్క షాపే చూసినా కూడా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన అన్ని మోడల్స్, స్లిమ్ బ్యాగ్స్ కానీ, నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బ్యాగ్స్ కానీ చాలా కలెక్షన్ ఉంది ఈ షాప్లో. అయితే 200-250 నుంచే ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా. ఇంకా ఒక్కటి అమ్మకే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 4 అలా అయ్యింది. ఇలా అయితే ఫుల్ కలెక్షన్ చూపించలేకపోయాను. అంటే నెక్స్ట్ స్ట్రీట్ కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ అప్పటికే 4 అయ్యింది కదా, సో లేట్ అయిపోయింది. అని చెప్పాను కదా, నైట్ అయితే ఇంకా కలెక్షన్ బాగుంటుంది అని చెప్పి. సో నైట్ దాకా ఉండి టైం లేదు మాకు, ఎందుకంటే వెళ్ళి బ్యాగ్ అవి సర్దుకోవాలి. అరుణాచలం వెళ్తున్నామని చెప్పాను కదా, సో అందుకని ఇంక ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మా సిస్టర్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంది అండ్ ఫుల్ నీరసంగా కూడా ఉంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము, ఓపికంతా అయిపోయింది. ఇంకా కొబ్బరి బండం తాగేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. రేపు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. నచ్చిందా షాపింగ్, బెంగళూరు షాపింగ్?